అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా ధ్యానించబడుతున్నటువంటి అనుదిన వాక్య ధ్యానము, ఈ దినము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు కట్టుకొని, బూడిద పోసుకొని శోకముతో రోదనము చేస్తూ ఉన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు అంటే యూదులందరినీ కూడా నాశనం చేయాలనే ఆజ్ఞ వెలువడినది కాబట్టి. అయితే గోనె పట్ట కట్టుకొని రాజు గుమ్మమును ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కూడా మరి ఉన్నదని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఎస్తేరు యొక్క పనికత్తెలు ఆమె దగ్గర ఉన్న షండులు వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియజేయగా ఆమె మనోవిచారం కలది. ఆ వస్త్రములు తీసివేయమని మొర్దెకైని మరి షండుని ఇచ్చి ఆ మాట పలుకగా ఆ గోనెపట్ట వస్త్రమును మొర్దెకై తీసివేయక జరిగిన విషయాన్ని ఆ యొక్క షండునికి తెలియజేసినట్లుగా ఏదైనా మనము గమనించగలం. ఆ యొక్క షండు వచ్చి ఎస్తేరుకు మరి తెలియజేసినప్పుడు హాతాకు, షండు అనగా అతను పేరు హాతాకు, నేను నెల రోజుల నుంచి మరి రాజునొద్దకు నేను పిలువబడలేదు, ఆజ్ఞ రాలేదు, ఈ విషయాన్ని మరి ఒకసారి మొర్దెకై తెలియజేయనగా నువ్వేమో యూదులకి నువ్వు సహాయము చేయలేకపోతే ఎలోహిం వారు వేరే దిక్కు నుంచి మాకు యూదులకి సహాయం దొరుకుతుంది, కానీ నీవు నీ కుటుంబము తప్పించుకున్నదని మొర్దెకై హతాకునకు చెప్పి మరి ఎస్తేరుకు చెప్పమని పంపించినట్టుగా చూస్తుంది. అయితే మరి ఒకసారి హతాకును పిలిచి, ఎస్తేరు, నేను మరణమైతే మరణమవుతాను, కానీ నా ప్రయత్నం చేస్తాను, కానీ మీరందరూ కూడా యూదులందరూ కూడా ఉపవాసం ఉండి 3 దినములు మరి ప్రార్థన చేయండి, అన్నపానములు ముట్టుకుండా ప్రార్థన చేయండి, నేను నా చిలికత్తలు కూడా ప్రార్థన చేస్తాను అని మరి హతాకుతో చెప్పి పంపగా మొర్దెకై ఈ విషయాన్ని అంగీకరించి మరి అక్కడ ఉపవాస ఉండి ప్రార్థన చేయడానికి వెళ్ళినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. అయితే కొన్ని అనితరమైన కార్యాలు జరగాలి అంటే, అద్భుతాలు జరగాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, అదోనే వారికి ప్రార్థన చేసినప్పుడు మరి మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు చేయగలడని మరి ఈ లేఖన భాగం ద్వారా మనము తెలుసుకొని ఉన్నాం. ఆమేన్. షలోం.